భూమి, నా దగ్గర కూడా దాస్తున్నావా? నానేం దాచానుకోండమ్మా. నీ కన్నీళ్ళు. ఎందుకు భూమి ఏడుతున్నావు? అది లేదు కొండమ్మా. నువ్వు నిజం చెప్పకపోతే నా మీదొట్టే, నా మీదొట్టే, నా మీదొట్టే. ఏదైనా నీతోనే చెప్పుకునేదాన్ని, కానీ ఈ మాట నీతో కూడా చెప్పుకోలేకపోతున్నాను. నేను నీ స్నేహితురాలైనా అప్పలరాజు నీ తోడబుట్టినాడు. ఆడి గురించి నీతో ఎలా చెప్పాలా అని కుబులుగా ఉన్నది. భూమి, మా అన్న అప్పగాడు నిన్నేదన్నా అన్నాడా? నన్నేమంటాడు? నేనంటే ఆడికి పానం. మరి అది నాకు భయంగా ఉన్నది. ఎందుకే? ఇటు సొత్తే విరాట్ బాబు, అటు సొత్తే అప్పలరాజు. అప్పలరాజు చిన్నప్పటి నుంచి నాకు తోడుగా ఉన్నాడు. ఆడి మనసులో నేనున్నాను. పట్నంలో అడుగు పెట్టినప్పటి నుంచి విరాట్ బాబు నాకు నీడలా ఉన్నాడు. ఆయన మనసులోనూ నేనున్నాను. కానీ నా మనసులో ఏముందో నాకే తెలియడం లేదు కొండమ్మ. ఎవల్ని కాదనుకోవాలో, ఎవల్ని కావాలనుకోవాలో తెలియడం లేదు. విరాట్ బాబు వైపు మొక్కు చూపితే డబ్బు మోసులో పడి ఒప్పేసుకున్నానని అప్పలరాజు అనుకుంటాడు. అప్పలరాజు వైపు మొక్కు చూపాలంటే ఆడి మీద నాకున్నది ప్రేమ కాదేమో, ఒట్టి స్నేహమేమో అనిపిస్తా ఉన్నది. ఎవరిని బాధ పెట్టాలి, ఎవరిని ప్రేమిస్తున్నానని చెప్పాలి? మే భూమి, నా గురించి మా అన్న గురించి ఏమనుకుంటున్నావు? నీకు నచ్చేదే చేసే మనుషులం. నీకేది మంచిదో అదే చేయాలనుకునేటోళ్ళం. నీకు విరాట్ బాబు కావాలా? ఒప్పేసుకో. మా అప్పిగాడి సంగతి నాన్న చూసుకుంటాను. ఇదంతా ఏటనే తెలుసుకోవడానికి టైం కావాలా? తీసుకో. అంతేకాని నువ్విట బాధపడితే మాత్రం నా నూరుకోనే. నేను మా అన్న నీ సుఖం సంతోషం మాత్రమే కోరుకుంటాం భూమి. నువ్వు విరాట్ బాబుని చేసుకుంటే గొప్పింటి కోడలు అవుతావు. నీ స్నేహితురాలుగా నాకు సంతోషమేగా. అదే నువ్వు మా అప్పగాని చేసుకున్నావు అనుకో, సచ్చేదాకా నువ్వు నాతోనే ఉంటావు. అదే సంతోషమే కదా. అట్టాగాని ఎవరో బాధపడతారని నువ్వు ఆలోచించు మాకే. కానీ ఈ గందరగోళమంతా ఎప్పుడు తేలాలే? అమ్మా, ఇందాక మీ సేయి కందిపోవడం చూశానమ్మా. అందుకే హాస్టల్ నుండి నూనె అట్టుకొచ్చాను. నేనే గమనించలేదు, నువ్వు చూసావు. పక్కనే ఉన్నాను కదమ్మా, కనిపించింది. ఈ నూనె మా అత్త ఊరు నుంచి పంపిస్తా ఉంటదమ్మా. రాజవారు ఉన్నారు కదా, ఆయనకి ఇదే రాత్తది. ఏనాటి బంధమో, ఎక్కడి వైద్యం ఎక్కడికి చేరాలో అక్కడికే చేరుతోంది. ఏటమ్మా? ఏమీ లేదమ్మా. అమ్మా, మిమ్మల్ని మాట అడుగుతాను, ఏమీ అనుకోరు కదా? నువ్వు ఏదడిగినా అందులో అర్థం ఉంటుంది భూమి. ఎక్కడి నీ ఊరు, ఇక్కడ నీకెవ్వరూ ఏమీ కారు. అయినా ఎవరో ఒకరిద్దరికి తప్ప అందరూ నువ్వు బాగుండాలని కోరుకునే వాళ్లే ఉన్నారు. మనుషుల్ని సంపాదించుకున్నావు భూమి. ఇదంతా కళ్ళారా చూస్తే
మీ అమ్మ ఎంత సంతోషపడుతుందో ఓ తల్లిగా నేను అర్థం చేసుకోగలను. నువ్వు అడగాలనుకున్నదేంటో మొహమాటం లేకుండా అడగొచ్చు. మీ మీద దాడి చేసిన వాళ్ళెవరో మీకు నిజంగా తెలీదా? తెలిస్తే చెప్పేదాన్ని కదమ్మా. మీకు తెలిసే చెప్పడం లేదేమో అని నాకు అనిపిస్తోందమ్మా. నేనెందుకు దాస్తాను? అదే నాను అడుగుతున్నాను. ఎందుకు దాస్తున్నారమ్మా? నీకెందుకలా అనిపించింది భూమి? ఏమోనమ్మా, అనిపించింది అంతే. మీ మీద అంతమంది దాడి చేశారంటే మీకెవరో పగోళ్ళుండుంటారు. అందులో అనుమానమే లేదు. ఒకేలా వాళ్ళెవరో గుర్తొస్తే మాత్రం చెప్పండమ్మా. ముక్తాదేవమ్మ గారికి సానా పలుకుబడున్నది. ఆ యమ్మ తలుచుకుంటే పెద్ద పెద్ద పోలీసులతో మాట్లాడతారు. అది మీ ఇష్టమమ్మా. కాకపోతే మీరెప్పుడూ క్షేమంగా ఉండాలని కోరుకుండేదాన్ని కనుక చెప్తున్నాను. మీరు ముసుగేసుకున్నా వాళ్ళు ఎట్ట గుర్తుపట్టినారమ్మా? నాకు తెలీదు. అయినా నాకెందుకో ఒకటి అనిపిస్తా ఉందమ్మా. మీరిట ముసుగేసుకున్నందుకే వాళ్ళు ఎతికే మనిషి మీరే అనుకొని పొరపాటున మిమ్మల్ని లాకెళ్ళినట్టున్నారు. అయినా ఈ గొడవంత ఎందుకమ్మా? ఆ ముసుగు తీసి పారెత్తిపోతుంది కదా. మే ఎవరు చెప్పినా యమ ముసుగు తీయదు. నువ్వు చెప్తే ఖచ్చితంగా తీతదే. చెప్పు భూమే, తీయమని చెప్పు. అవునమ్మా, ఇప్పటిదాకా మీరెట్టా ఉంటారో మాకు తెలియనే లేదు. ఒక్క పాలైనా మీ ముఖం ఎట్టా ఉంటుందో చూడాలనుంది. ఆ ముసుగు తీయచ్చు కదమ్మా. అమ్మా, మీ బొట్టు కళ్ళు చూస్తా ఉంటే మా అమ్మని చూసినట్టే ఉన్నది. మా అమ్మని చూసేంత దాకా మీలో మా అమ్మని చూసుకుంటానమ్మా. తీయొచ్చు కదమ్మా. ఆ ముసుగు తీసి పారేయండి అమ్మా. ఈ రూమ్ లో ఎవరు లేరు కదా. కొండమ్మా, వదుకునమ్మా. ఏంటి చిన్నపిల్లల ఆట అనుకున్నావా? పెద్ద చిన్న తేడా లేదా? అది కాదు విరాట్ బాబు. నువ్వు కూడా ఏంటి భూమి, ఎవరిష్టం వాళ్ళది. ఎందుకు ఇలా బలవంతం చేస్తున్నారు? క్షమించండి అమ్మా. తప్పపోనాదమ్మా. మీరేం ఫీల్ అవ్వకండి ఆంటీ. కొండమ్మ పల్లెటూరు నుంచి వచ్చింది కదా, ఎవరితో ఎలా ప్రవర్తించాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో ఇంకా తెలీదు. పర్వాలేదు బాబు, మళ్ళీ వాళ్ళనేమి అనకండి. అలాగే ఆంటీ. ఇప్పటికైనా ఒప్పుకుంటావా? ఒప్పుకోను విరాట్ బాబు. గొప్పోళ్ళకు దయ కలిగితే ఎన్ని కానుకలైనా ఇస్తారు. నువ్వు జవాబు తెలివిగా చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నావు. నాకు అప్పల్ రాజన్న ఇష్టమే, మీరన్నా ఇష్టమే. నేను బతుకున్నంతకాలం మీ ఇద్దరిని మర్చిపోను. రేపు అర్ధరాత్రి దాకా నీకు టైం ఇస్తున్నాను. అప్పటికీ నీ నిర్ణయం చెప్పలేదు. ఇక జీవితాంతం నీ వైపు కన్నెత్తి కూడా చూడను. నా లైఫ్లో ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోను. దట్స్ ఆల్.